సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నాగాయలంక మండలం గొల్లలమోద గ్రామంలో సముద్ర వేటకు వెళ్లి కోలా నాంచారయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. నాగాయలంక మండలం గొల్లలమోద గ్రామంలో సముద్ర వేటకు వెళ్లి 2 రోజుల కిందట సముద్ర వేటకు వెళ్లి పాత ఉపకాలి గ్రామానికి చెందిన కోలా నాంచారయ్య మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పడవలో ఉన్నవారు గల్లంతైనట్లుగా సమాచారం వారి బంధువులకి అందించడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ సముద్రం లోపలికి 2 పడవలను పంపించి వెతికించడం జరుగుతోందని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో 2 రోజుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడతాయన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతా ప్రచారం శ్రద్ధ వహించండి అనే కార్యక్రమాన్ని బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో రవాణా శాఖ అధికారి ఎంజీఎల్ సిద్దిక్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో రహదారులు భద్రతపై వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన వారికి ఆర్టీఓ సిద్దిక్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ సిద్దిక్ విద్యార్థులకు మోటార్ వెహికల్ యాక్ట్ గురించి వివరించారు. మైనర్ యువత ద్విచక్ర వాహనం నడిపితే వాళ్ళ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసే విధంగా చట్టాలు ఉన్నాయని, కనుక లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన చాప్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. రహదారులు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ గురైన వ్యక్తిని గంటలోపు హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడగలిగితే గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారని, ఆ ప్రోత్సాహాన్ని ఇటీవల కేంద్రం 25,000 రూపాయలకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కాపాడిన వారు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి కిషోర్, విద్యార్థులు, పాఠశాల బస్సుల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద జరిగే ప్రమాదాలను నివారించడానికి ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మన కొమ్మారెడ్డి స్కూల్లో పిల్లలకి రోడ్డు భద్రత గురించి, రోడ్డు చిహ్నాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టంలో ఉన్న మార్పులు, కొత్తగా వచ్చిన చట్టాలు, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు కూడా నిర్వహించి దానిలో ప్రథమ బహుమతులు వచ్చిన వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, జరిగినాక చేయాల్సిన జాగ్రత్తలు పిల్లలకి బాల్యం నుంచే అలవాటుగా మారిస్తే మంచి సమాజం వస్తుంది, యాక్సిడెంట్ రహిత ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని భాగంగా ముఖ్యంగా స్కూల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి స్కూల్స్లో ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి చేస్తున్నాం. అలాగే ఒక మంచి కార్యక్రమం పాడి రైతుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. పాడి రైతుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ రైతు సేవా కేంద్రం వద్ద పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశువుల అంబులెన్స్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కరగ్రహారంలోని బాబా ఫరీద్ మస్తాన్ వలి దర్గా కమిటీ ఆగడాలు అరికట్టాలని బాబా వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు. కరగ్రహారంలోని బాబా ఫరీద్ మస్తాన్ వలి దర్గా కమిటీ ఆగడాలు అరికట్టాలని బాబా వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు. దర్గాకు దాతలు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. దర్గాలో అన్నదానాలు నిలిపివేశారని, దర్గా కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ దాతలు దర్గాకు అందించిన భూములు అమ్మకాలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలోని భూమి ఖమ్మం జిల్లాలోని దర్గా భూములు విక్రయించేవారని వారు ఆరోపించారు. గత 30 ఏళ్లుగా దర్గా కమిటీ రెన్యువల్ చేయలేదని, సదరు కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించి దాతలు ఇచ్చిన భూముల అమ్మకాలపై విచారణ చేపట్టాలని, దర్గాకు ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ బాలాజీకి వారు వినతి పత్రం అందజేశారు. బాబా ఫరీద్ మస్తాన్ ఆలియా వారి దర్గాలో అన్యాయాలు జరుగుతున్నాయండి, అక్రమాలు జరుగుతున్నాయి, భూములు అమ్ముకుంటున్నారు, అన్నదానాలు సరిగ్గా చేయట్లేదు, భక్తులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంటే మేము కుటుంబ సభ్యులుగా బాబా వంశస్థులుగా మేము ప్రశ్నించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని ప్రశ్నించాలి, ఆయన సహకారంతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని మేము భక్తులతో కలిపి అక్కడ భూములు అమ్ముకుంటున్నారండి. కూడా పాత కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు రెన్యువల్ లేకుండా కమిటీ భూములన్నీ అమ్మేసుకొని ఇప్పుడు 2 భూములు అమ్ముకున్నారండి. ఖమ్మం జిల్లాలో భూమిని నాకు తెలిసి, ఇంకా తెలియకుండా ఎన్ని అమ్మారో తెలియదు. అయితే 30 సంవత్సరాలుగా గత 30 సంవత్సరాలు రెన్యువల్ లేదండి కమిటీ. ఈ రెన్యువల్ లేకుండా కూడా వాళ్ళకి అసలు అధికారం లేకపోయినా కూడా ఈ భూములు అమ్ముకొని వంశస్థులని మమ్మల్ని కూడా ప్రశ్నించకుండా, మాతో సంప్రదించకుండా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. దర్గాలో కూడా అక్రమాలు చాలా జరుగుతున్నాయండి. ఒకటే కాదు, 5 దాతలు ఇచ్చిన భూములేనండి. దాతలు ఇచ్చిన భూములు ఖమ్మం జిల్లాలో 2 ఎకరాలండి. ఇక్కడ మనం దర్గాకి సమీపంలో ఒక అర కిలోమీటర్ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఒక 25 సెంట్ల వరకు.
15,000 పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల పెన్షన్లను ప్రత్యేక టీంలు పరిశీలించడం ప్రారంభించాయి. పింఛన్ తీసుకుంటున్న అనర్హులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు గ్రామాల్లో పర్యటించాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలలో ప్రత్యేక టీం సభ్యులు పర్యటించి 15,000 పింఛన్ తీసుకుంటున్న పింఛన్దారుల గృహాలకు వెళ్లి ఆరోగ్య వివరాలు, మెడికల్ రిపోర్టులు పరిశీలించి వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఘంటసాల మండపంలో 22, మోపిదేవి మండలంలో 88 మంది లబ్ధిదారులు సంబంధిత పింఛన్ తీసుకున్నట్లు మండల అభివృద్ధి అధికారులు తెలిపారు. పెడలలో దళితులపై అగ్రవర్ణాల దాడి అమానుష్యమని సిపిఐ నాయకులు అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళితులపై అగ్రవర్ణాల దాడి అమానుష్యమని సిపిఐ శ్రేణులు అన్నారు. పెడన పట్టణంలోని 10వ వార్డు తూర్పు తెలుగుపాలెంలో ఇటీవల దళితులపై దాడికి సంబంధించి జల్దుల శ్రీనివాసరావు కుటుంబాన్ని సిపిఐ నాయకులు పరామర్శించారు. ఘర్షణగా దారితీసిన వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ దాడికి సంబంధించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో సిపిఐ సీనియర్ నాయకులు మోదముడి రామారావు, కట్టా హేమసుందరరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లింగం ఫిలిప్, తుమ్మ చిన్నకొండయ్య, కొర్మ విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి చర్యనే మేము దళిత హక్కుల పోరాట సమితి సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి DHPS దళిత హక్కుల పోరాట సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్య జరగకూడదని, ఈ దోషులు ఎవరైనా సరే SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళని అరెస్టు చేయాలని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో నాన్ బెయిలబుల్ కేసుగా దీన్ని బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క హరిజన వార్డు మీద జరిగినటువంటి చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. ఇక మీదట కూడా ఈ అగ్రకులస్తులు వీళ్ళ జోలికి రాకుండా, ఇక ముందు ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా మరి ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ గట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము DHPS తరఫున, సిపిఐ పార్టీ తరఫున మేము దీన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టి చర్య తీసుకుని వీళ్ళకి న్యాయం చేయకపోతే మాత్రం DHPS తరఫున, దళిత హక్కుల పోరాట సమితి తరఫున, సిపిఐ పార్టీ తరఫున మేము ఎంత దూరమైనా వెళ్తాం. దీన్ని తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుని వీళ్ళకి దోషులపైన శిక్ష పడే వరకు కూడా దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇంత జరుగుతున్న పోలీసులు వెళ్ళి దళితుల్ని కట్లు ఇప్పి తీసుకొచ్చేటువంటి ఘటన జరిగినా ఎస్ఐ గారు మీరు రాజీ చేసుకోండి, కేసు లేదు గీసు లేదని చెప్పి ఆ ఇచ్చినటువంటి కాగితాన్ని గిరాకేయటం అనేది మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే మరి అక్రమాలు చేసేటువంటి వాళ్ళ తరఫున మాట్లాడితే ఈ వ్యవస్థ ఏ విధంగా తయారైందో ఒకసారి ప్రజలంతా గమనించవలసిందిగా కోరుతూ, అలా చేసినటువంటి ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని, అదేవిధంగా దళితుల మీద జరిగినటువంటి ఈ దౌర్జన్యాన్ని ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘటనకి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగిన 4 గ్రామాల్లో జరిగినటువంటి దళితులందరూ కూడా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో ఇటువంటి ఇవాళ మనం, ఎందుకంటే ఒక ఊళ్ళో జరిగినప్పుడు మిగిలిన వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఒక్కొక్క ఊరు అట్లా వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండి ఈ విధానానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి మీరందరూ ఈ గ్రామం నుంచే ఈ ఐక్యంగా ఉండే ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికీ చేసినటువంటి దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా ఐక్యంగా ఉండి ప్రభుత్వం అధికారుల మెడలు వంచి వాళ్ళకి శిక్షలు పడే వరకు కూడా మనం విశ్రమించకుండా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరందరూ ఐక్యంగా ఉండాలని, మీరు చేసేటువంటి దీనికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పూర్తి అండదండలు ఉంటుందని, గతంలో కూడా ఇక్కడ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.